మానసిక ఒత్తిడి వలన మనస్తాపం చెంది ప్రాణహాని అనేటువంటిది కూడా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, రైతులు కానివ్వండి, విద్యార్థులు ఫెయిల్ అయినప్పుడు, అదేవిధంగా ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పుడు, అదేవిధంగా మరి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, అదేవిధంగా రైతులకు వారు పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేక వారి పెట్టుబడి రాకపోవడం వలన నష్టాలు వచ్చినప్పుడు, వీరందరూ కూడా మరి వారు చేసేటువంటి వృత్తులలో నష్టపోయినప్పుడు వారికి ఈ యొక్క ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది, మానసిక ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడి వల్లనే వారికి మానసిక సమస్యలు రావచ్చు, శారీరక సమస్యలు రావచ్చు, మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, భయం ఏర్పడవచ్చు. అదేవిధంగా మరి శారీరకమైనటువంటి జబ్బులు, బీపీ పెరగవచ్చు, షుగర్ పెరగవచ్చు, హార్ట్ బీట్ రావచ్చు. ఇలాంటివన్నీ కూడా కేవలం వాళ్ళు చేసేటువంటి వృత్తిలో ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. జనరల్గా వాళ్ళు మానసికంగా బాగా దృఢంగా ఉండొచ్చు, శారీరకంగా బాగా దృఢంగా ఉండొచ్చు. కాకపోతే వారు చేసే వృత్తుల వల్లనే వారికి ఈ యొక్క నష్టం వల్లనే ఒత్తిడి అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఒత్తిడిని ఒక చక్కటి ప్రణాళిక ద్వారా, అదేవిధంగా స్ట్రెస్ ఇంటెలిజెన్సీ ద్వారా, అదేవిధంగా హిప్నోథెరపీ పీపీఎల్ పద్ధతి ద్వారా వీరు వారు చేసేటువంటి వృత్తిపైన మంచి విశ్వాసము, నమ్మకము, ధైర్యం అనేటువంటిది ఉండడం వలన వారు తప్పకుండా మానసికంగా కానీ శారీరకంగా కానీ జబ్బులు రాకుండా, మరి అలాంటి గుండె దడ, హార్ట్ బీట్లు అనేటువంటిది రాకుండా సక్సెస్ఫుల్గా వాళ్ళ వృత్తిని చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మరియు క్లినికల్ హిప్నోథెరపిస్ట్. అందరికీ నా నమస్కారాలు.